మనుష్య కుమారుడు దైవ కుమారుడుగా ఉండగా చూశాడు. పరలోకపు దర్శనాన్ని కూడా చూశాడు. అంటే భూమి మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభువును చూశాడు, పరమందు ఉన్న యేసు ప్రభువును కూడా చూశాడు. భూమి మీద ఉండగా ఒక సాధారణమైన మనిషినిగా చూశాడు, పరలోకమందు దైవత్వంలో ఉన్న యేసు ప్రభువుని చూడగలిగాడు అని ఆలోచన చేశాం. ఆ తర్వాత ఇంకా ఏమిటి గురించి మాట్లాడాడు ఈ యోహాను అంటే, తాను చూసిన ప్రత్యక్షంగా చూసిన యేసుక్రీస్తు సాక్ష్యమును, దేవుని వాక్యమును గురించిన సాక్ష్యమును ఆయన తెలియజేశాడు. అంటే చూసిన వాటినే తాను చూచినంత మట్టుకు చూచినదంతటినీ సాక్ష్యం ఇచ్చాడు. ఇలా జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా సాక్ష్యం ఇచ్చేటప్పుడు చూచిన విషయాలను గురించే సాక్ష్యం ఇవ్వాలి. లేనిపోని వాటిని గురించి ఎవరో మన చెవిలో వేశారని చెప్పి అబద్ధమైన వాటిని ఇతరులకు మనము చాటింపు వేయకూడదు అనే విషయాన్ని కూడా 2వ వచనం నుండి ఆలోచన చేశాం. 3లో సమయము సమీపించినది గనుక చదువువాడు దానిని గైకొనువారు ధన్యులు అని వ్రాయబడింది. దానియేలు గ్రంథంలో ముద్రితంగా దానిని సీల్ చేయి అని చెప్పాడు, దాన్ని క్లోజ్ చేయి అని చెప్పాడు. అదే యోహాను రాసిన ప్రకటన గ్రంథాన్ని విప్పి దానిని చదువువారు విని గైకొనువారు ధన్యులు అని చెప్పాడు అని 3వ వచనంలో మనం ఆలోచన చేశాం. అంటే సమయము సమీపించింది, ఇంకా త్వరలో సంభవింపనయున్న సంగతులు. ప్రకటన గ్రంథంలో త్వరలో సంభవించేవి, సమీపించి ఉన్న కాలానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 4వ వచనంలో ఉన్నది ఎవరికి రాశాడు ఈ ప్రకటన గ్రంథాన్ని అంటే, ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాశాడు. ఎవరికి రాశాడు? ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాశాడు. మొదట వచనం చూడండి, తన దాసులకు అని ఉంటుంది. అంటే ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరికి ప్రత్యక్షతనిచ్చాడంటే తన దాసులకు కూడా ఇచ్చాడు. అంటే ఈ ప్రకటన గ్రంథం ఆసియా ఖండంలో ఉన్న 7 సంఘాలకు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువుకు ఎవరైతే దాసులవుతారో, ఎవరైతే తమ జీవితాలను యేసుక్రీస్తు ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించుకుంటారో వారికి కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అంటే ఈ ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు ప్రభువుకు సంపూర్ణంగా అప్పగించుకున్న దాసులకు వ్రాయబడిన ప్రకటన గ్రంథం. ఇంకొక మాట ఉంటుంది, చెవి గలవాడు వినుగాక అనే మాట. మనం ఎక్కువగా ఈ వచనాల్లో 2వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే యేసుక్రీస్తు ప్రభు దాసులకు ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. ఆత్మ చెప్తున్న సంగతులను వినగలిగే చెవి ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. అంటే ఏమమ్మా మాకు కాదా అంటే, కొన్నిసార్లు చూడండి, మనల్ని ఎవరైనా పిలిచారనుకోండి, వినట్టు పోతుంటాం. అంటే వినబడి ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం, వినబడలేదు నాకు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే నాకు కాదులే అనే ఆలోచనతో వెళ్ళిపోతుంటాం. అలాంటి వారికి కాదు ప్రకటన గ్రంథం రాయబడింది. ఎవరి కోసం అంటే, ఆత్మ చెప్తున్న మాటలు చెవి కలిగిన వాడు వినుగాక అన్నాడు. అంటే ఆత్మ చెప్పే మాటలను వినగలిగిన చెవులు కలిగిన వారికి కూడా ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. అంటే ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాయబడింది. ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తుకు దాసులైన వారికి రాయబడింది. అంటే ఎవరైతే యేసు ప్రభువుని నా రక్షకుడు అని అంగీకరిస్తారో ఈ ప్రకటన గ్రంథం వారికి కూడా రాయబడింది. ఆత్మ చెబుతున్న మాటలు శరీర సంబంధమైన మాటలు కాదు, ఆత్మ చెబుతున్న మాటలు
వినగలిగే చెవి కలిగిన వారికి కూడా ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువుకు నీవు దాసురాలువా? దాసురాలువేనా? లేదు. నేను సెల్ ఫోన్కి దాసురాలిని, నేను టీవీకి దాసురాలిని, నేను సీరియల్కి దాసురాలిని, నేను సినిమాలకు దాసురాలిని అంటే ఇది నీ కొరకు కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా, దాసుడు అంటేనే అర్థం యజమానుడు చెప్పినట్టు చేసేవాడే దాసుడు. అలాంటి దాసులకు ఈ ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ రెండవది, ఆత్మ చెప్పే మాటలు వినగలుగుతున్నామా? ఇలా చెప్పనివ్వండి, మీరు బాధపడినా పర్లేదు, కానీ వాస్తవాన్ని జ్ఞాపకం చేయాల్సిందే. చాలాసార్లు బయట విషయాలను ఎక్కువగా వినాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా. వాక్యం చెబుతుంటే కొద్దిమందికి బోర్ అనిపిస్తుంటుంది, కానీ వాక్యం చెప్తుంటే బోర్ అనిపించే వాళ్ళ కొరకు కాదు ప్రకటన గ్రంథం. ఆత్మ చెప్పే మాటలను శ్రద్ధగా వినగలిగే వ్యక్తులకు వ్రాయబడిన గ్రంథం. మరి నీవు ఆత్మ చెప్పే మాటలను వినగలిగే చెవులు నీకు ఉన్నాయా? సండే స్కూల్ సాంగ్ ఒకటి ఉంది, చెవులు ఉన్నాయా, వినే చెవులు ఉన్నాయా, ఫస్ట్ వినాలి నెక్స్ట్ నమాలి, వింటేనే నీవు. పాటలో చిన్నపిల్లలకు పరమార్థాన్ని నేర్పించారు అందులో. అంటే వినే చెవులు మనకు ఉండాలి, వినగలిగిన చెవులు. యాకోబు పత్రికలో అంటాడు, వినుటకు వేగిర పడుడి అని. ఎవరికి ప్రకటన గ్రంథం రాయబడింది అంటే యేసుక్రీస్తుకు దాసులైన వారికి రాయబడింది. 2, ఆత్మ చెప్పే సంగతులను వినగలిగే చెవులున్న వారికి వ్రాయబడింది. అయితే ఎవరు రాస్తూ ఉన్నారు ఈ మాటలను? ఎవరు రాశారు ఈ ప్రకటన గ్రంథాన్ని? యోహానే. కానీ ఎవరి ఆధ్వర్యంలో, ఎవరు చెబుతూ ఉండగా రాశాడు? చూడండి, ఏడవ వచనం, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అన్నాడు. కింద చూడండి 9వ వచనం, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభుదినమందు, స్పష్టంగా చదవాలి, ఆత్మవశుడనై ఉండగా అన్నాడు. ప్రభుదినము అంటే ఆదివారం అని అర్థం. ప్రభుదినమందు ఎవరి వశానికి వెళ్ళిపోయాడు? ఆత్మవశములోనికి వెళ్ళిపోయారు. బయట మనకి మాటలు వినబడుతుంటాయి, వశీకరణ, మీ భర్త మిమ్మల్ని సరిగా ప్రేమించటం లేదా, అయితే ఫలానా నెంబర్కి ఫోన్ చేయించి కాల్ చేయండి, మీ భర్త మిమ్మల్ని ప్రేమించేలాగున, లేదా మీ భార్య మిమ్మల్ని ప్రేమించేలాగున, లేదంటే మీకు వేరే దూరస్తులైన వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడటం లేదా, వాళ్ళను వశపరుచుకోవడానికి అనే మాట ఉంటుంది. అంటే వారి ఆధీనంలోనికి వెళ్ళిపోవడం. అసలుకి చిన్నప్పుడమ్మా నా మాట గీత దాటితే గీత దాటేవాడు కాడు, ఇప్పుడు అసలుకి నా మాట వినకుండా అయిపోయినాడు, వాళ్ళ మాట అంటే పడనోడు, ఇప్పుడు వాళ్ళు చెప్పింది దాటడమ్మా అంటుంటారు. అంటే వాడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినాడు? వారి ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. యోహాను కూడా ఎవరి వశంలోనికి వెళ్ళిపోయాడు? ఆత్మవశంలోనికి వెళ్ళిపోయాడు. ఆత్మవశుడై ఉండగా అనే మాట. ప్రభు దినమందు మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు మనం కూడా ఎలా మారాలి? ఆత్మవశులమై ఆరాధించాలి. ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలను అనే మాట ఉంటుంది. అంటే
మందిరానికి మనం వచ్చినప్పుడు మనం ఆత్మవశులం అవ్వాలి. శరీర సంబంధమైన ఉద్రేకాలతో కాదు ఆయన్ని ఆరాధించాల్సింది. ఆయన ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధించాలి. యోహాను తాను ఒంటరిగా రాయడం లేదు. ఎవరి చేత వ్రాయించబడుతున్నాడు? ఆత్మ చేత వ్రాయించబడుతున్నాడు. అంటే యోహాను కథలు రాయడం లేదు, వాస్తవాలను రాస్తున్నాడు. చూచుట అనే పదమట 83 సార్లు ఉందంట ప్రకటన గ్రంథంలో. చూచినంత మట్టుకు, చూచి తిని అనే మాటలు 83 సార్లు ఉన్నాయి. వినిన అనే పదము 42 సార్లు ఉందంట. తాను చూచినది ఎవరి వశంలో ఉండి చూశాడు? ఆత్మవశంలో. చూడండి, పాతాళ సంగతులను చూడగలిగాడు, భూమి మీద జరిగే సంగతులను చూడగలిగాడు, పరలోకం మందు జరుగుతున్న సంగతులను కూడా చూడగలిగాడు. ఎట్ ఏ టైం, ఒకే సమయంలో పాతాళ సంభవాలను, భూమి మీద జరిగే సంభవాలను, పరలోక సంభవాలను కూడా చూడగలిగాడు. ఎవరి ఆధీనంలో ఉండి చూడగలిగాడు? ఇవన్నీ ఆత్మ ఆధీనంలో ఉండి చూడగలిగాడు అన్నమాట. యోహాను ఆత్మ చేత వ్రాయించబడ్డాడు. బైబిల్ గ్రంథం మానవుల చేత వ్రాయబడిందే కానీ ఎవరి ఆధీనంలో ఉండి రాశారు? మనుషులందరూ ఆత్మదేవుని ఆధీనంలో ఉండి రాశారు. కట్టుకథలు, కల్పనా కథలు కాదు. పేతురు పత్రికలో పేతురు అంటాడు, దేవుని వాక్యము మనిషిని నోటి మాటను బట్టి కానీ ఇచ్చను బట్టిని కానీ పుట్టలేదు, అది దైవావశం చేత వ్రాయించబడినది అనే మాటలు కనబడతాయి. నిజమే, వాక్యం అంతా దేవుడు ఆత్మ చేత తన పిల్లలను నడిపించి వ్రాయించాడనమాట. మొదటిది ఎవరికి రాశాడు విన్నాం, ఎవరు రాశారో విన్నాం. ఇప్పుడు కొంత ప్రకటన గ్రంథానికి, ఆదికాండానికి కొద్ది పోలికలు చూద్దాం. అంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది, గతం ఎలా ఉంది. వర్తమానంలో మనం బ్రతుకుతున్నాం, గతం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే 2 తేడాలు చూద్దాం. పిల్లలకు తేడాలు వస్తుంటాయి. గుండెలోని కుడి కర్ణిక, ఎడమ కర్ణికకు తేడాలు రాయండి. తర్వాత చర్మానికి, ఊపిరితిత్తులకు మధ్య తేడాలు. నిజమే, కొన్నిసార్లు తేడాలు చూస్తాం మనం కూడా. అయితే ఆదికాండం ప్రకటన గ్రంథానికి మధ్య జస్ట్ అవుట్లుకింగ్గా మనం చూసి దాటుతూ వెళ్దాం. చూడండి, ఆదికాండం 1వ వచనంలో ఇలా ఉంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోకి వెళ్తే ఇదిగో కొత్త భూమి, క్రొత్త ఆకాశం అని ఉంటుంది. అంటే నా వైపు చూడాలి మీరు. ఆదికాండంలో పాత సృష్టి, ప్రకటన గ్రంథంలో కొత్త సృష్టి. ఆదికాండంలో ఆయన నోటి మాట చేత కలుగజేసిన సృష్టి, ప్రకటన గ్రంథంలో కొత్త ఆకాశము, కొత్త భూమి అని కనబడుతుంది. అంటే సృష్టిలో తేడా. పాత సృష్టి ఏమైపోతూ ఉందంటే ఒకరోజు వేండ్రముతో లయమైపోయే రోజు వస్తుంది. ఈ మిక్కిలి పంచభూతములు లయమైపోయే రోజు ఒకరోజు వస్తుంది అని పేతురు భక్తుడే రాశాడు. భూమి, సంద్రం, ఆకాశములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే రోజు వస్తుంది అని రాశాడు. అంటే పాత సృష్టి ఆదికాండంలో ఉంటే మనకు భవిష్యత్తులో ఏ సృష్టి ఉంది? కొత్త సృష్టి. అప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి. ఈ భూమి ఇప్పటికే చాలా పాడైపోయి ఉంది. కాలుష్యం చేత ఓజోన్ పొర దెబ్బతినడం ద్వారా క్యాన్సర్ కారకాలు, భూమి మీద సరైన పంటలు పండటం లేదని పెస్టిసైడ్స్ వాడడం, రసాయనాలు వాడడం వల్ల పంట కూడా భూమి సరిగా ఇవ్వడం లేదు. భూమి కలుషితమైపోయింది, ఆకాశము కలుషితమైపోయింది. కానీ ఇవన్నీ ఒకరోజు నాశనం అయిపోయి ఏమవుతుంది? ఒకరోజు కొత్త భూమి, కొత్త ఆకాశం ఒకరోజు కనబడతాయి. రెండవ పోలిక, దేవుడు రాత్రి పగులు కలుగునుగాక అంటే ఏమయ్యాయి? కలిగాయి.
కానీ ప్రకటన గ్రంథంలో చీకటి లేదు, చీకటి అన్నది లేదు. ఒకసారి చూస్తారా? ఆదికాండంలో మీరు ఒక మాటను చూస్తే మనకు కొంచెం అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అంటే ఆదికాండంలో చీకటి రాత్రి అన్నది ప్రారంభమైనది. తర్వాత చూడండి 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. అక్కడ రాత్రి లేనందున చాలు, అక్కడ ఏముండదు, రాత్రి. అంటే ఇంకా మనిషికి ఏముండదు, చీకటి రాత్రి అన్నవి ఉండవు. ఆదికాండంలో చీకటి రాత్రి ప్రారంభించబడింది. ప్రకటన గ్రంథంలో రాత్రి చీకటి అన్న పదాలు లేవు, ముగింపు జరిగింది. అక్కడ ప్రారంభించబడింది చీకటి, అక్కడ చీకటి ఉంది. ఆదికాండంలో, ప్రకటన గ్రంథంలో చీకటి లేదు. ఇంకొక ముందు వచనానికి వెళ్దాం. ఆదికాండం మీరు అట్లనే పక్కకు పెట్టుకోండి, ఇట్లా పెట్టుకుంటేనే అర్థమవుతుంది. ఆదికాండం దేవుడు ఏం చేశాడు? 14వ వచనం. 14లోనూ ఏం తయారు చేశాడు అక్కడ? ఆకాశమందు జ్యోతులను, యా జ్యోతులవి? పగలు పెద్ద జ్యోతి, రాత్రి చిన్న జ్యోతి. ఏంటివి అవి? సూర్యచంద్రుల్ని తయారు చేశాడు. మరి ఆదికాండం 21:23లో చూడండి, ప్రకటన గ్రంథం 21:23లో చూడండి. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. పాత సృష్టిలో ఏముంది? సూర్యుడు చంద్రుడు ఉన్నాడు. ఇదిగో ప్రకటన గ్రంథంలో ఎవరు లేరు? సూర్య చంద్రులు లేరు. అంటే మనం వెళ్ళబోతున్న కొత్త పట్టణం, మనం వెళ్తున్న పరలోక పట్టణంలో ఏం లేదు? సూర్యుడు చంద్రుడు అవసరం లేదు, చీకటి లేదు, సూర్యుడు చంద్రులు లేరు అన్నాడు. ఆ తర్వాత ఇంకా చూడండి, నాకు చాలా విచిత్రంగా అనిపించింది. 2వ అధ్యాయం 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా, ఆదికాండం 22:22 తర్వాత దేవుడైన యెహోవా తాను చూసిన ఆదాము నుండి తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. అంటే మొదటి పెండ్లి కుమార్తె ఈమె. ఎవరు? అవ్వ. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ భూమి మీద ఏ బంధుత్వం మొదట ఏర్పడింది అంటే భార్యాభర్తల బంధమే మొదట ఏర్పడింది. మొదటి పెండ్లి కుమార్తె ఎవరు? హవ్వ. ఇప్పుడు రండి 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19:6 చదువుదామా? తేడాలు గమనిద్దాం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియగు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది. 21:2లో చూడండి, ప్రకటన గ్రంథం 21:2 మధ్యలో చదువుతున్నా. ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని అన్నాడు. ఆదికాండంలో
మొదటి పెండ్లి కుమార్తె కనిపిస్తే ప్రకటన గ్రంథంలో చివరి పెండ్లి కుమార్తె కనిపిస్తుంది. ఎవరు అనుకుంటున్నారు పెండ్లి కుమార్తె అంటే? సంఘం అను పెండ్లి కుమార్తె. సంఘం ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆయన తన రక్తాన్నంతటిని, తన ప్రాణాన్ని దారబోసిన సంఘమే పెండ్లి కుమార్తె. నీవు నేనే ఆ పెండ్లి కుమార్తె. అంటే మనం పరలోక పట్టణంలో ఉండబోతున్నాం అన్నమాట. అంటే మొదటి పెండ్లి కుమార్తె ఉన్నప్పుడు మనమేమి చూడలేదు, మనం లేము. కానీ చివరి పెండ్లి కుమార్తె అంటే ప్రకటన గ్రంథంలో కనబడే పెండ్లి కుమార్తెలో నీవు నేను దాగి ఉన్నాం. ఆహా, ఎంత గొప్ప అద్భుతం! ఆ పరలోక పట్టణంలో, చీకటి లేని ఆ పట్టణంలో, సూర్యచంద్రుడు అక్కర్లేని ఆ పరలోక పట్టణంలో మనము పెండ్లి కుమార్తెలుగా ఉండటానికి దేవుడు మనకు ధన్యత ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకొక తేడాను చూడండి. ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. ఎక్కడుందన్నమాట? ఆదికాండం 2వ అధ్యాయం. చూశారు కదా, ఏమొచ్చింది? మరణము వచ్చింది. మరి కొత్త ప్రకటన గ్రంథంలో ఇరవై 21:4 ప్రకటన గ్రంథం 21:4 గట్టిగా చదవాలి. మరణము ఇక బా, ఎంత మంచి మాట ఇది! ఈ భూమి మీద మరణం అంటే భయపడిన వాళ్ళు ఉన్నారా? ప్రతి మనిషి ఎక్కడ భయపడతాడు? మరణం దగ్గర భయపడతాడు. అమ్మో, ఇంకా లేదమ్మా, నెల ఒక 2 వారాలు బతుకుతాడో లేదో అంటే ఆ వ్యక్తిని దగ్గరకు పోయి అడగాలి మీరు. ఆ వ్యక్తి దగ్గరకు పోయి అడిగితే ఆ వ్యక్తిలో ఉండే భావాలు చెప్తాడు. ఎంత భయం ఉంటుందో మరణం అంటే. కానీ ప్రకటన గ్రంథంలో ఏం లేదు, మరణం ఇక ఉండదు. ఆహా, ఇంత గొప్ప ధన్యత మనకు! ఈ భౌతిక దేహాలు మరణిస్తాయి, కానీ ఆత్మకు చావు లేదు. నిత్య మరణం ఉంది. ఎక్కడ? నరక అగ్నిలోనికి ప్రవేశించే వారికి నిత్య మరణము. 2వ మరణము అగ్నిగుండములో, గంధకములతో మండు గుండములో పడద్రోయబడతారు. ఎవరు? ప్రభువుని అంగీకరించని వ్యక్తులు. యేసు ప్రభువును దేవునిగా అంగీకరించని వారు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకాగ్నికి వెళ్తారు. ఈ రాత్రి మరణం ఉండే చోటు కావాలా, మరణం లేని చోటు కావాలా? మరణం ఇక ఉండదు అన్నాడు. ఆ తర్వాత నీవు ఈ పండు తింటే నీవు నాకు దూరం అవుతావు. పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. పాప ప్రవేశము ఎక్కడ జరిగింది? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో జరిగింది. చూస్తారా ఏం చేసింది అవ్వ? మాటలు వినింది. ఆ మాటలు విని ఏం చేసింది? నమ్మింది. ఎవరి మాట? సర్పము మాటలు విన్నది. విని ఏం చేసింది? పండు తిని. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాప ప్రవేశము ఆదికాండంలో జరిగింది. ఇప్పుడు ఎక్కడుంటుంది చూడండి, 21:3 ఇందాకే చదువుకున్నాం.
ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అన్నాడు. అక్కడ శాపం, ఇప్పుడు ఎప్పుడైతే పాపం చేసిందో ఆమెకి ఏం కలిగింది? సిగ్గు అనిపించింది. అందుకే ఏం చేసింది? వెళ్ళి ఆదాము హవ్వలు ఏం చేశారు? దాక్కున్నారు. నీ స్వరము విన్నప్పుడు నేను చెట్టు వెనుక దాక్కుంటిని అన్నారు. ఏమొచ్చింది? సిగ్గొచ్చింది. తర్వాత ఏదేను తోటలో నుండి వారు బయటికి గెంటివేయబడ్డారు. ఏదేనులో నుండి గెంటివేయబడ్డారు. ఆ తర్వాత వారు ముండ్ల తుప్పల మధ్యలో నడిచి వెళ్ళారు. వారి మీదికి ఏమొచ్చింది? శాపము వచ్చింది. పాప ప్రవేశము ఆదికాండంలో జరిగితే ఇక పరలోక పట్టణంలో ఏముండదు? పాపము ఉండదు. పాప శాపగ్రస్తమైనది ఏది అందులో ఉండదు. దుఃఖము అక్కడ ఉండదు, వేదన అక్కడ ఉండదు, శాపగ్రస్తమైనది ఏది అక్కడ ఉండదు. ఆదికాండంలో ఏముంది? పాపం ఉంది, శాపం ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది. ఇవన్నిటి ప్రారంభం ఎక్కడ? ఆదికాండంలో. పాపము కానీ, దుఃఖము కానీ, శాపము కానీ మరేది అక్కడ ఉండదు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం అంటే ఎక్కడ? పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో ఏముండదు? పాపం ఉండదు, శాపం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. నీవు యాతనతో ప్రసవ వేదన పడి పిల్లలను కందువు. ఏమొచ్చింది? ప్రసవ వేదన వచ్చింది, యాతన వచ్చింది. కానీ పరలోక పట్టణంలో ఏం లేదు? యాతన లేదు, వేదన లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు, కన్నీరు లేదు. ఆదికాండంలో ఏమొచ్చింది? కన్నీరు వచ్చింది, ఏడుపు వచ్చింది, వేదన వచ్చింది, యాతన వచ్చింది. ఎంత దుఃఖపడ్డారో. కానీ నీకు నాకు అబ్బిన ధన్యత ఎంత గొప్పదో కదా. మనకు అవేవీ లేని, ఏడుపు లేని, దుఃఖము లేని, యాతన వేదన లేని, శాపము పాపము లేని ఆ పరలోక పట్టణంలో నీకు నాకు ఏం దొరికింది? స్థానము దొరికింది. మనం ఎంత ధన్యులం. అందుకే సమయము సమీపించినది, చదువువాడు విని గైకొనువాడు ధన్యుడు. ఆహా, మన ధన్యత ఎంత గొప్పది. ఇంకొకటి చూడండి, వారు పాపము చేయగా ఏదేను తోట నుండి ఏమయ్యారు? ఏం చేశాడు? చూడండి 3వ అధ్యాయం చివరి వచనంలో ఉందా మాట? చదువుదాం, చదవండి. అప్పుడు ఆయన ఏదేనులో నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు. ఎంత బాధాకరమైన సంఘటన ఇది. అసలుకి వారికి చింత లేదు, ఏడుపు లేదు, బాధ లేదు, దుఃఖం లేదు. ఏదైనా తోటలో ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వారికి వెంటనే ఏం కలిగాయి? అన్నీ సంభవించాయి. వారు వివేచించగలిగిన వారు రైట్. ఈ పెండ్లి కుమార్తెకు ఏం దొరికింది? ప్రవేశము దొరికింది. 11 స్టార్టింగ్ 20 స్టార్టింగ్లో చదివాం కదా. 21 స్టార్టింగ్లో పరలోక పట్టణం నుండి అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. అంటే ఏదేనులో నుండి బయటికి గెంటివేయబడింది హవ్వ, ఆదాములు. కానీ మనం పరలోకానికి ప్రవేశము జరిగింది. మనం పరలోకానికి వెళ్ళడానికి అర్హత దొరికింది. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. వారేమో ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చారు, మనకేమో భూమి మీద శాపగ్రస్తమైన దానిలో నుండి
ఆశీర్వాదకరమైన ప్రాంతంలోనికి మనకు చోటు దొరికింది. మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇదంతా చరిత్రను చూసినప్పుడు చరిత్ర అంతా చీకటిగా, చరిత్ర అంతా బాధాకరంగా ఉంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే సంతోషంతో ఉండబోతుంది, సమాధానంతో ఉండబోతుంది. ఇక సూర్యుడు చంద్రుడు అక్కరలేని, చీకటి లేని, దుఃఖము లేని, ఏడుపు లేని, వేదన లేని, యాతన లేని, మరణము లేని ఆ నిత్య పరలోకంలో మనం ఉండడానికి అర్హత మనకు తెలియజేసే గ్రంథం ఏది? ప్రకటన గ్రంథం. మొదటి ఆదాము ఎవరు అంటే పాపము చేసి మరణాన్ని సంపాదించుకున్నాడు. కడపటి ఆదాము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏం చేశాడంటే మొదటి ఆదాము మరణాన్ని తీసుకొని వస్తే కడపటి ఆదాము మరణాన్ని గెలిచి నీకు నాకు మరణం లేకుండా, మరణం ఇక మన మీద ఏలుబడి చేయకుండా మనకేమిచ్చాడు? అవకాశాన్ని ఇచ్చాడు. మనకిది ధన్యత. నిజంగా చాలాసార్లు మరణం లేదంటే యాక్సిడెంట్ అయిన వారు, లేదంటే సడన్గా చనిపోయిన వారు, అలాంటి వారిని గురించి ఆలోచన మనకు వచ్చినప్పుడు సడన్గా మనకు కూడా భయం అనిపించడం స్టార్ట్ అవుతుంది. అరే, ఒకే కుటుంబంలో 3 అక్క చెల్లెళ్ళు చనిపోయారు. గత 2 వారాల క్రిందట బస్ యాక్సిడెంట్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే మనకు కూడా ఏమొస్తుంది? భయం అనిపిస్తుంది. కానీ ప్రియమైన తల్లి, అక్క, చెల్లి, నీకు నాకు యేసు ప్రభు ఇచ్చే నిత్యమైన స్వాస్థ్యం ఏదో తెలుసా? ఇక్కడ కళ్ళు మూస్తే వెంటనే పరలోకంలో కళ్ళు తెరుస్తాం, పరదైసులో కళ్ళు తెరుస్తాం. అంతే, తేడా ఏమీ లేదు. ఇక్కడ మన దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం, మన ఆత్మ అక్కడ సజీవంగా ఎవరి దగ్గర ఉంటుంది? నేను ప్రయాణం చేస్తూ ఉండగా ఆలోచనలు నా హృదయంలో మెదులుతూ ఉన్నాయి. మెదులుతూ ఒకవేళ సడన్గా యాక్సిడెంట్ అయి చనిపోయాను అనుకోండి అంటే నా ఆలోచనల్లో నాకు ఆలోచన తడుతూ ఉండగా నేను ఆలోచించుకున్నాను, చనిపోయాను అనుకోండి. చనిపోతే వెంటనే నా దేహం ఇక్కడ ఏ స్పర్శ స్పృహ ఊపిరి లేకుండా డెడ్ బాడీ చచ్చిన మృతతుల్యమై పడి ఉంటుంది. కానీ నా ఆత్మ ఎక్కడుంటుంది? సజీవంగా ఉంటుంది. అనుకున్నా ఎవరిని చూస్తాను? ఒకవేళ అవును, ఆదామును చూస్తాను, అక్కడ అబ్రహామును చూస్తాను, అక్కడ హనోకును చూస్తాను, అక్కడ యేషేపును చూస్తాను. అరే, మేము ఎన్ని సంగతులు మీ గురించి భూమి మీద ఆలోచించాం. యాకోబు మోసగాడని ఎన్ని సంగతులు ఆలోచన చేసాం. అరే, డైరెక్ట్గా యాకోబు కనబడ్డాడు, అబ్రహాము కనిపించాడు. అరే, అబ్రహాముని గురించి ఎన్ని సంగతులు మనము భూమి మీద విన్నాం. అబ్రహాము చాలాసార్లు అబద్ధం చెప్పాడే, అబ్రహాము కనబడ్డాడు వెంటనే. యేషేపు బానిసలుగా అమ్మబడి గోతిలోకి పడేయబడి మళ్ళా ఐగుప్తుకు అమ్మబడి అక్కడ ప్రధాన అయితే, అరే, యేషేపు ఇక్కడ కనబడుతున్నాడు, దానియేలు ఇక్కడ కనబడుతున్నాడు. ఆహా, పేతురు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదన్న పేతురు ఉన్నాడు ఇక్కడ. అరే, మరణం తర్వాత మన ఆత్మ వెళ్ళి అందరినీ కలుసుకుంటే అదెంత ఆనందమో, అదెంత అద్భుతమైన సందేశమో. అందుకే విశ్వాసికి నిరీక్షణ ఏంటంటే మరణం భయం కలిగించదన్నమాట. మరణించిన వెంటనే ఎస్, నా నాన్నమ్మ, నా అమ్మమ్మ అక్కడ కనబడతారు. వెంటనే నా ప్రభువును విశ్వసించారు, వారు నమ్ముకున్నారు. అమ్మమ్మ, నాన్నమ్మ, నేను వచ్చేసాను, ఇదిగో దానన్న ఉన్నాడు, అరే అన్న కనబడుతున్నాడు అక్కడ. అది మృతతుల్యమైన వ్యక్తులు కాదు, యేసు ప్రభువును అంగీకరించిన విశ్వాసులుండే చోటు. ప్రభువును అంగీకరిస్తేనే నీకు నిరీక్షణ. ప్రభువు నమ్ముకోకపోతే వెంటనే కళ్ళు మూసిన వెంటనే ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఏమి ఉండకపోవచ్చు, నీకు ఇక్కడ బాధలు ఏమి ఉండకపోవచ్చు. యాక్సిడెంట్లో బాగున్నావు, నువ్వు సడన్గా చనిపోయావు. నీవు ప్రభువుని నమ్మలేదనుకో, నీ ఆత్మ వెంటనే యుగ యుగాలు, తరతరాలు మరెన్నటికి రాలేని నిత్య నరకాగ్నిలోనికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది. అక్కడ అంత కేకలే, అయ్యో అమ్మా విడిపించండి, దప్పిక, కేకలు ఇవే ఉంటాయి. ప్రభు లేకపోతే
నీ మరణం భయంకరమైనది. ప్రభువు లేకుండా నీవు చనిపోతే, ఈ మాట ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ప్రభువు కనుక నీలో లేకుండా చనిపోతే నీవు వెళ్ళే క్షణం కళ్ళు మూసి తెరిసేలోపే యాతనకరమైన భయంకరమైన చీకటి, వేదన, రోదన, ఏడ్పు, కేకలు, అరుపులు, ఆత్మ చావదు, నిత్య నరకాగ్ని. ఏది కావాలి నీకు? ఆదికాండంలో మనకు కొంత బాధ, కొంత వేదన, కొంత యాతన కనిపిస్తుంది. కానీ ప్రకటన గ్రంథంలో సంతోషకరమైన సంభవాలు కనబడుతూ ఉన్నాయి. అక్కడ మరణం ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ ఏడ్పు ఉండదు. ఈ కొట్లాడుకోవడాలు, ఈ తిట్టుకోవడాలు, ఈ తిట్టుకునే తర్వాత ఏడ్చుకోవడాలు, తర్వాత వాళ్ళు కొడితే బాధలు, ఈ తిప్పలేమి ఉండవు. అక్కడ నిత్య సంతోషము, నిత్య సంతోషము. పరదేశము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగ నేను యాత్రికుడాను, నిత్యానందముండును పరమందున. అక్కడ ఎప్పుడు నిత్య ఆనందమే. ఎక్కడికి వెళ్తావు నీవు? ఇవి నేను చెప్పాను మళ్ళా. చూచెను అనే పదం ఎన్నిసార్లు కనబడింది? 83 సార్లు ప్రత్యక్షంగా చూశాడు. ఎవరు పోయారు? చూసొచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పమను అంటే, యోహాను చూచి వచ్చి రాస్తున్నాడు. ఆ బలిపీఠం కిందనున్న ఆత్మలను చూశాడు. ఎస్, పాతాళంలో పండ్లు కొరుకుతూ యాతనకరమైన సంభవాన్ని యేసుక్రీస్తు ప్రభు చూసే చెప్పాడు. యేసు ప్రభు చూసి చెబుతున్నాడు. ఎవరు చూసి వచ్చారా, ఎక్కడ చూసి వచ్చారా అని నువ్వు ప్రశ్నిస్తే, అమ్మా నీకంటే నాకంటే అవివేకులు ఇంకెవరు ఉండరు. ఎక్కడుంటావు నీవు? ఆదికాండంలోనే ఉండిపోతావా? పాపం ప్రవేశించిన స్థలంలోనే, మరణం సంభవించిన ప్రదేశంలోనే, యాతన, వేదన, దుఃఖము ఉన్న స్థలంలోనే ఉండిపోతావా? లేదా మరణం ఇంకెన్నాడు, పాపము ఇంకెన్నాడు, శాపము ఇంకెన్నాడు, ఏడుపు ఇంకెన్నాడు, రాత్రి ఇంకెన్నడూ ఉండని, సూర్యచంద్రులు అవసరం లేని పెళ్లి కుమార్తె వలె సిద్ధపడటానికి, సంతోష ఆనందాల చేత ఉండే ఆ పట్టణంలో ఉండటానికి నీవు ఇష్టపడుతున్నావు. ఏది కావాలి నీకు? ఏది కావాలండి? సంతోషం కావాలా? ఈ సంతోషం నీకు కావలెనా? ఈ సంతోషం నీకు కావలెనా? నేడు యేసు యొద్దకు రమ్ము, నేడు యేసు నొద్దకు రమ్ము. అమ్మ, ఈ రాత్రి ఒక ప్రశ్న. ఇంకా ప్రభువు నీ హృదయంలోకి రాలేదా? ఒక్కసారి ఆలోచించు. ఈ వెండి బంగారాలు నీతో రావు. నీవు కట్టుకున్న ఆస్తి పాస్తులు, ఇల్లు, ఆస్తులు, సంపాదించిన బంగారు పొలాలు ఇవేవి నీతో రావు. నీ ఆత్మ మాత్రమే నీతో పాటు వస్తుంది. నీ ఆత్మ మాత్రమే సంతోషం ఉండే చోటుకో, లేదంటే యాతన ఉండే చోటుకో, ఏడుపు ఉండే చోటుకో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది నీ ఆత్మ? ఈ రాత్రి ఒక్కసారి నీలో నీవు ఆలోచించగలిగితే ఎంత బాగుండో. ఒక్కసారి ప్రభుని అంగీకరించావా? నీకు ఆ నిశ్చయత ఉందా? ఈ రాత్రి నేను మరణించిన నా ప్రభు దగ్గరికి వెళ్తాను. నా ప్రభువు తన రక్తం చేత నన్ను కడిగాడు, పాపముల నుండి నన్ను విడిపించాడు. నేను ఆ పరలోక పట్టణానికి వెళ్తాను. ఆ పరలోక పట్టణంలో నా దేవదేవుడు ఉంటాడు. నేను నన్ను కర్లారా చూస్తాను అనే నిశ్చయత నీ హృదయంలో ఉంటే నీవు ధన్యురాలు. ప్రార్థన చేద్దాం, కళ్ళు ముద్దాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన నాన్న, దయాళుడైన దేవ, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాన్న, ఆదికాండానికి ప్రకటన గ్రంథానికి ఉన్న తేడాను మేము చూడగలిగాం. అవును ప్రభువా, ఆదికాండంలో పాత సృష్టి కనబడితే, ఇదిగో ప్రకటన గ్రంథంలో మాకు నూతన సృష్టి, కొత్త సృష్టి కనబడుతుంది. కొత్త ఆకాశము, కొత్త భూమి మాకు అందులో కనబడుతూ ఉన్నాయి. ఇదిగో నాన్న, పాప ప్రవేశము, మరణం యొక్క సంభవము, శాపము, వేదన, ఇవన్నీ ప్రారంభాలకు ఆదికాండము కనబడుతూ ఉంటే, ఇదిగో
పాపము లేని పట్టణంగా, శాపగ్రస్తమైనది ఏది అందులో ఉండకుండా, మరణము ఇక ఉండకుండా, యాతన, ఏడుపు, వేదన ఇవేవీ లేని, చీకటి లేని ఆ సంతోష సమాధానాలు కలిగిన పట్టణానికి మమ్మల్ని తీసుకెళ్లాలని మీరు ఈ భూమి మీదకి సశరీరుడుగా దిగివచ్చి, మానవ రూపిగా దిగివచ్చి, దాసుని స్వరూపము ధరించుకొని రిక్తుడిగా మా కొరకు మారిపోయారు నాన్న. మాకిచ్చిన ఈ భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పది నాన్న. ఎంత వెల చెల్లించినా దీనిని మేము కొనుక్కోలేము. కేవలం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఇటు నిత్య జీవాన్ని, ఇటు నిత్య నిరీక్షణను, చనిపోతున్నప్పుడు కూడా భయము లేని మరణాన్ని మేము పొందటానికి మాకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి ఇంకా ఎవరైనా విశ్వసించకుండా ఉన్నారేమో, ఇంకా ప్రభు అంటే భయపడకుండా, మరణం అంటే భయం లేని వారిగా, మేము ఎక్కడికి వెళ్తామో అన్న స్పృహ లేకుండా బ్రతుకుతున్నారేమో, అటు వారితో మాట్లాడారని నమ్ముతూ ఉన్నాం. వారి హృదయాన్ని ఒప్పించండి. ఇదిగో ప్రభు వస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పారు. త్వరలో సంభవింపనైన సంగతులు ఇవి సమీపంగా ఉన్న దినములు అని సెలవిచ్చారు. ఇదిగో దానిని అంగీకరించటానికి, నా పాపములు నేను ఒప్పుకోవాలన్న నిశ్చయతను మా ప్రియులకు దయచేయమని మీ పాదాలకు వచ్చిన ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.